చెప్పండి. ఏది చేయకుండా రాయలసీమ రైతుల గొంతు కోసి ఆ రక్తాన్ని మీరు శిష్యునికి కానుకగా ఇవ్వాలనుకుంటే రాయలసీమే కాదు 6 జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు ఎదురు తిరుగుతారనేది గుర్తుపెట్టుకోండి. మామూలుగా పోతిరెడ్డిపాడుకు 800 అడుగులు ఉంటేనే 40,000 క్యూసెక్కులు తీసుకోవడానికి అవకాశం. లాస్ట్కి 854 అడుగులలో 7,000 క్యూసెక్కులు మాత్రమే తీసుకోవచ్చు. 841 అడుగులు దాటితే 841కి 2,000 అడుగులు 2,000 క్యూసెక్కులు మాత్రమే. 840కి దిగితే ఒక్క చుక్క నీళ్ళు రాయలసీమలో ఎక్కడ వాడుకోనికి ఉండదు, ఒక హెచ్ఎన్ఎస్ఎస్ తప్ప. అది కూడా మనకు మల్యాలలో 825 అడుగులలో వాడుకోవచ్చు. ముచ్చుమరికి వచ్చేసరికి 0.3 టీఎంసీ 797 అడుగులలో, ఓన్లీ 0.3 టీఎంసీ. వాళ్ళేమో అక్కడ పాలమూరు రంగారెడ్డి గట్టి 800 అడుగులలోనే నీళ్లు తోడుకొని పోతున్నారు. తర్వాత శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా 40 టీఎంసీలు నీళ్లు తీసుకొని పోతున్నారు 802 అడుగులలో. అదే కాకుండా ఏదైతే కల్వకుర్తి రిజర్వాయర్ ఉందో 25 టీఎంసీలు ఉండేది 40 టీఎంసీలు సామర్థ్యానికి పెంచి అక్కడి నుంచి రోజుకు 4 టీఎంసీలు తీసుకుపోతున్నారు. ఇట్లా మొత్తం రాయలసీమకు రావాల్సినటువంటి నీటినంతా కూడా తోడుకొని పోతున్నారు. అసలు విచిత్రమైన సంఘటన ఏమంటే, ఏదైతే అంద్రినీవాకు అప్పుడు బిగించినటువంటి పంపులలో చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 పంపులు తీసుకుపోయి గోదావరి ప్రాజెక్టు మీద కట్టినటువంటి ప్రాజెక్టుకు ఇక్కడి నుంచి 2 పంపులు ఇప్పుకొని పోయి అక్కడ బిగించుకున్నారు పట్టిసీమ ప్రాజెక్టు. అంతకంటే దుర్మార్గం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే 3,850 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ను 6,000 క్యూసెక్కుల సామర్థ్యానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పనులు మొదలు పెడితే ఈరోజు ఆ పనులు జరపడం లేదు. రాయలసీమ ప్రయోజనాలు వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళ ఏమంతా రాజధాని. ఆఖరికి ఎట్లందంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేది లేదు. ఇప్పుడు ఏపీ అంటే అమరావతి, పోలవరం. చంద్రబాబు నాయుడు గారికి అక్కడికే ఆయన ఉండాడు. మీరు అబ్జర్వ్ చేసినారా? ఏ రోజైనా ఆయన మాట్లాడితే అమరావతి, పోలవరం తప్ప వేరేది ఏదైనా మాట్లాడినాడా? మేము ఇవన్నీ అడిగినామనుకోండి, ఏమయ్యా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు ఆపినామంటే లడ్డూలో, తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందని అడ్డదిడ్డంగా మాట్లాడతాం. రాయలసీమ ఎత్తిపోతలే కాదు, మెడికల్ కాలేజీలు ఎందుకు ఆపుతున్నావు, రాయలసీమకు అన్యాయం చేస్తున్నావు అని అడిగితే శ్రీశైలంలో లడ్డూలో కెమికల్స్గా బాత్రూమ్లు కడిగే కెమికల్స్ వాడుతున్నారని డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పడు, డైవర్ట్ చేయడం. డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్ర పరువును, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అదే వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోయి సిబిఐ ఎంక్వైరీ చేసి సిట్టును నియమిస్తే సిట్టు దీంట్లో ఎటువంటి ఆవు కొవ్వు లేదంటే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలవలేదని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే అక్కడికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నా?
మళ్ళీ 1 month కమిషన్ ఇస్తుంటారు. సిగ్గుందా అని అడుగుతాను నేను. ఈ ప్రభుత్వానికి కొద్దిగానే సిగ్గుందా? ఆడికైనా బుద్ధి రాలేదా మీకు? ఆఖరికి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మా నాయకుడు చెప్తుంటాడు మొట్టికాయలు వేస్తాడని. మొట్టికాయలు వేయలే వెంకటేశ్వర స్వామి, రోకలి పండుతో నెత్తి మీద కొట్టాడు. ఈరోజు 652 రూపాయలు ఉండేటటువంటి హెరిటేజ్ ఎక్కడికి వచ్చింది? షేర్ వ్యాలీ 338 రూపాయలకు వచ్చింది. ఎందుకు? ఇదే తిరుపతి లడ్డు విషయంలో హిందూ ప్రాజెక్టుది కలిసింది కాబట్టి, ఇందాపూర్ ప్రాజెక్టుది కలిసింది కాబట్టి ఇందాపూర్ సప్లై చేసింది. ఇందాపూర్ ప్రాజెక్టు ఎవరికి లింకు? హెరిటేజ్కు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది వాళ్ళ వెబ్సైట్లో బయటపడింది. ఆ దెబ్బకు దాదాపుగా ఈరోజు 3,000 కోట్ల రూపాయల ఆస్తి విలువ హెరిటేజ్ పడిపోయింది. రోకల్ బండతో కొట్టింటే కదా, రోజు రోజుకు దిగజారుతుంది. నేను నిన్న సాయంత్రం హెరిటేజ్ షేర్ వాల్యూ చూస్తే 341 రూపాయలు. ఇప్పుడు హిందూపూర్లోకి వచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేస్తే 338 రూపాయలు. రోజుకు 100 కోట్ల విలువ చేసేటువంటి వాళ్ళ ఆస్తి విలువ పోతూ ఉంది. ఎందుకంటే మనకెవరికి తెలియదు, కేరళలో హెరిటేజ్ బ్యాన్ ఉంది. కేరళ గవర్నమెంట్ హెరిటేజ్ బ్యాన్ పెట్టింది. తర్వాత 1,00,000 రూపాయలు ఇక్కడ మీ కర్ణాటకలోనే 1,00,000 రూపాయలు ఫైన్ వేసినారు పాలల్లో కల్తీ జరుగుతుందని. వాళ్ళేదో అత్తా కోడళ్ళు పాపం భువనేశ్వరి గారు, తర్వాత బ్రాహ్మణి గారు అత్తా కోడళ్ళు కష్టపడి కంపెనీ ఎక్కడికో తీసుకెళ్తే ఏదో ఫ్రాడ్ చేసినారో కల్తీ చేసినారో ఏదన్నా కానీ పైకి తీసుకపోతే ఈయన రాజకీయాల కోసం తిరుపతి లడ్డు వివాదాన్ని తెచ్చి కంపెనీని నాశనం చేసినారు. అదే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఆస్తులు ఆవిరైపోయినాయి. కాబట్టి ఈ రోజుకు మళ్ళా నిన్న జూమ్ మీటింగ్ పెడతాడు ఎవరు? లోకేష్ బాబు. లోకేష్ గారు జూమ్ మీటింగ్ పెట్టి ఏం చెప్తారు? జూమ్ మీటింగ్లో మినిస్టర్లకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు హితబోధ చేస్తున్నారు. ఈనాడులో వచ్చింది, మేము చెప్పడం లేదు. ఈనాడు పేపర్లోనే ఆ సారాంశం అంతా ఇచ్చినారు, సాక్షిలో కాదు వచ్చింది. మఠాధిపతులతో మీటింగులు పెట్టియండి, పీఠాధిపతులతో మీటింగులు పెట్టియండి, స్వచ్ఛంద సంస్థలతో మీటింగ్ పెట్టించండి. మీటింగ్ పెట్టించి వాళ్ళతో చెప్పించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పించండి. సిగ్గుందా? అంటే మీరు రాజకీయాలలో భ్రష్టు పట్టినారు కాబట్టి తిరుపతి వివాదంలో ఇంకా పీఠాధిపతులను, మఠాధిపతులను వాళ్ళని కూడా తెచ్చి వాళ్ళని భ్రష్టు పట్టిస్తారా? అందుకే చెప్తారు సామెత, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది అని. చంద్రబాబు నాయుడు గారు 10 అబద్ధాలు ఆడితే లోకేష్ 20 ఆడుతున్నాడు. కొంతన్నా సిగ్గన్న లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. మేము ఇప్పటికీ కూడా ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాం. ఒకటి, రాయలసీమ ఎత్తిపోతలా క్లారిటీ ఇవ్వండి. మీరిద్దరూ క్లోజ్డ్ మీటింగ్స్లో ఒప్పందం కుదిరిందా లేదా? ఆ రోజు మీరు ఓటుకు నోటు కేసులో భయపడి అరెస్ట్ చేసి జైల్లో పెడతాడనే భయంతో హైదరాబాద్ వదిలిపెట్టి పారిపోయి వచ్చి విజయవాడలో తలదాచుకున్నారు. లేదంటే 10 సంవత్సరాలు హైదరాబాద్ నుండి డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి తలదాచుకున్నారు. ఆ రోజే పాలమూరు రంగారెడ్డి, డిండి ఇవన్నీ కూడా 800 అడుగులలో వాళ్ళ ప్రాజెక్టులు కడతంటే భయపడి నోరెత్తలే, మీరు అబ్జెక్షన్ చెప్పలే. ఎందుకు? కేసీఆర్ తీసుకుపోయి జైల్లో పెడతాడని ఓటుకు నోటు కేసులో. ఈరోజు శిష్యుని కోసం త్యాగం. మధ్యలో నష్టపోయింది ఎవరు?
రాయలసీమ వల్ల. కాబట్టి చరిత్ర క్షమించదనేది గుర్తుపెట్టుకోండి. ఇదే పద్ధతిలో మీరు ఇంకా ఇదే విధానాలు పోతే ఈసారి ఎలక్షన్లకు ఓట్ల కథ దేవుడు ఎరుగు. గ్రామాలలోకి వస్తే మహిళలు పొరకలు తీసుకొని వెంటపడే పరిస్థితి మీకు వస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు అదే పరిస్థితి వస్తుందని గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా సరే వెంకటేశ్వర స్వామి క్షమాపణ చెప్పండి. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను వెంటనే స్టార్ట్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఒక కార్యాచరణ, అలాగే రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాలు అయితేనేమి, అభివృద్ధి మీద అయితేనేమి మొత్తం పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మొదలు పెడతా ఉంది. ప్రతి జిల్లాలోకి వచ్చి నాయకులతో మేము వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని ఒక కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఈ నెల మార్చి 1వ తేదీన కడపలో మేము కార్యాచరణ కోసం అన్ని జిల్లాల ఏదైతే ఈ 6 జిల్లాలు ఉన్నాయో 6 జిల్లాల నాయకులతో అక్కడ మీటింగ్ పెట్టి కార్యాచరణ రూపొందించడానికి ముందుగా మేము గ్రౌండ్ వర్క్ చేయడానికి ప్రతి జిల్లాకు వచ్చి ఇక్కడ నాయకులతో సంప్రదించడం జరుగుతుంది. కాబట్టి 1వ తేదీన మా నాయకులందరూ అక్కడికి వస్తారు. కార్యాచరణ మొదలు పెడతాం. రాయలసీమ వెనుకబాటుతనం అయితేనేమి, రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయానికైతేనేమి దీని మీద పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నాం.